యావ్వ వెస్టిండీస్ అంటే ఎసొంటి మ్యాచ్లు ఆడేటోళ్ళు చేసు బ్రో. కనీసం మా ఏసియా కప్ ఆడడానికి క్వాలిఫై కానీ నేపాల్ టీంతో మీరు సిరీస్ ఓడిపోయిల్లు, అది కూడా T20 సిరీసు. ఇప్పుడు మాతోని మళ్ళీ టెస్ట్ సిరీసు. మేము బిస్కెట్కి మీరు మళ్ళీ తేరుకుంటారో లేదో కూడా డౌటే. ఏం చేస్తాం గిల్లు, మా దగ్గర ఉన్న ప్లేయర్లు అందరూ లీగులు ఆడడానికి తప్ప ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడడానికి ఇంట్రెస్ట్ చూపిస్తలేరు. మొన్నటికి మొన్న గా పూరన్ రిటైర్ అయిపోయిండు. ఎంతగా పూరన్ ఏజు, జస్ట్ గా ఒక పూరన్ ఆడేది ఉంటే నేపాల్ టీంని మడత పెడుతుండే. ఏం చేస్తాం, అందరిని కొత్త పిల్లగాలని పంపేసరికి వాళ్ళే మమ్మల్ని మడత పెట్టిల్లు. చేజ్ భయ్యా, అయినా ఈ నేపాల్ టీం మనం అనుకున్నంత వీక్ ఏం లేదు. అబ్బో, వీళ్ళ దగ్గర కూడా మంచి T20 ప్లేయర్లు ఉన్నారు. ఎస్, మా లక్కు మంచిగా లేక ఏసియా కప్కి క్వాలిఫై కాలేదు, కానీ మేం కనుక క్వాలిఫై అయ్యేది ఉంటే పాకిస్తాన్ కాదు మేం ఫైనల్కి పోయేటోళ్ళం. అవన్నీ కాదువే, ఒకప్పుడు వెస్టిండీస్ క్రికెట్ వేరు, ఇప్పుడు వెస్టిండీస్ క్రికెట్ వేరు. ఒకప్పుడు మీ టీంతో ఆడాలంటేనే అందరు భయపడేటోళ్ళు, ఇప్పుడు మిమ్మల్ని నేపాల్ లాంటి అసోసియేట్ టీంలు కూడా సిరీస్ ఓడిస్తాని. మా దగ్గర ఉన్న ఏ స్టేట్ టీంని పంపించినా కానీ వట్టిగానే నేపాల్ మీద గెలుతారు. అయినా చేజ్ భయ్యా, మీకు కూడా కరేబియన్ ప్రీమియర్ లీగ్ అని ఒకటి ఉన్నది కదా, అలా మంచి ప్లేయర్లు వస్తా అంటారు, 6లు 4లు చంపుతా అంటారు, బౌలింగ్ మంచిగా ఎత్తా అంటారు. గవాళ్ళందరిని వదిలేసి ఎవరిని పంపిల్లు అసలు నేపాల్కి? వాస్తవం చెప్పాలంటే మా వాళ్ళు నేపాల్ని చాలా తక్కువ అంచనా వేసిల్లు. అందుకే సీనియర్ ప్లేయర్లను కాకుండా మరీ యంగ్ ప్లేయర్లను పంపించిల్లు. ఆ సిరీస్ ఓడిపోయినందుకు ఇక్కడ మిమ్మల్ని సిరీస్ ఓడించి రివెంజ్ తీర్చుకుంటాం. అయ్యో, అక్కడ మీరు నేపాల్తో సిరీస్ ఓడిపోడింది, ఇక్కడ మాతోనే రివెంజ్ తీర్చుకోడేంది? ఎక్కడికొచ్చి ఏం మాట్లాడుతున్నావు చేజు? మ్యాచ్ మన అహ్మదాబాద్లా, మన దగ్గర 4 స్పిన్నర్లు ఉన్నారు. ఆ 4కి మీ 10 వికెట్లు ఏం సరిపోవు. 5 రోజులు ఆడాల్సిన టెస్ట్ మ్యాచ్ని 3 రోజులల్లో ముగించకపోతే నా పేరు కెప్టెన్ గిల్లే కాదు. మేము నేపాల్ మీద సిరీస్ ఓడిపోతామని ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేయలే, కానీ ఓడిపోయినాం. అట్లనే ఇప్పుడు మీ మీద సిరీస్ గెలుతామని కూడా ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేస్తలేరు, కానీ గెలుతాం. గెలుచుడు కాదు, కనీసం కాంపిటీషన్ వెళ్ళి ఐఎమ్ వెయిటింగ్. అయ్యర్ భయ్యా, మొన్నటిదాకా ఇంగ్లాండ్తో టెస్ట్ సిరీస్కి సెలెక్ట్ చేయలేదని బాధపడ్డావు. ఈసారి సెలెక్ట్ చేసే టైంకి నువ్వే సిరీస్ ఆడకుండా పోయినావు. ఎనీ పర్టికులర్ రీజన్? ఏమత్తది తమ్ముడు, ఈ వెస్టిండీస్తోనే సిరీస్ ఆడితే వాళ్ళు ఇచ్చే పర్ఫార్మెన్స్కి కనీసం నా దాకా బ్యాటింగ్ వస్తుందో రాదో కూడా డౌటే. ఏదో ఒక్క ఇన్నింగ్స్లో బ్యాటింగ్ వచ్చి ఏదో ఒకటి తేడా కొట్టి తొందరగా అవుట్ అయినా అనుకో, అసలుకే ఎసరు పడుతుంది. అసలే గ్రహాల మూవ్మెంట్ నాకు అనుకూలంగా లేదు. కాబట్టి ఈ 2 టెస్టులను పక్కకు పడేసి ఆ తర్వాత ఆస్ట్రేలియాతో జరగబోయే వన్డే సిరీస్ T20 సిరీస్ మీద కాన్సన్ట్రేట్ చేసిండు అనుకో, నెక్స్ట్ ఇయర్ T20 వరల్డ్ కప్ రేస్లు ఉండొచ్చు. అబ్బా, ఏం ప్లాన్ వేసినావు అయ్యర్ భయ్యా. నువ్వు ఈ 2 టెస్టులు ఆడకపోవడం వెనుక ఇంత పెద్ద స్కెచ్ ఉన్నదని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే. ఏం చేస్తాం గిల్లు, అందరికి నీకున్నంత లక్ ఉండదు కదా మరి. గిల్లు, ఇదేదో వెస్టిండీస్తోని సిరీసు వట్టిగానే గెలుస్తామని నువ్వు లైట్ తీసుకోవద్దు. మనం వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్కి పోవాలంటే ఈ 2 టెస్ట్ మ్యాచ్లు గెలుచుడు ఎంతో ఇంపార్టెంట్. మళ్ళీ నెక్స్ట్ అసలే సౌత్ ఆఫ్రికాతో సిరీస్ ఉన్నది, కాబట్టి ఎట్టి పరిస్థితులలో ఈ మ్యాచ్లు మనం గెలవాలి. డ్రా అన్న ముచ్చటనే రావద్దు. ఏం మాట్లాడతానో గంభీరన్న, ఒకసారి వాళ్ళ టీంని చూడు, తర్వాత మన టీంని చూడు. మనం వాటినే పిసుకుతాం, టెన్షన్ పడకు. గిల్లు భయ్యా, ఈ వెస్టిండీస్ మీద ఒక 2 డబుల్ సెంచరీలు కొడితే ఎట్లుంటుందా అని ఆలోచిస్తానా. ఏమంటావు? నిన్న ఆపేది ఎవరు జైస్వాలు? డబుల్ సెంచరీ కాకపోతే 3 సెంచరీ కొట్టుకో. ఆడతా ఈ టెస్ట్ మ్యాచ్లల్లో నేను ఆడే విధానం చూసి T20లలో నిన్ను పక్కకు పెట్టి నన్ను పట్టుకురావాలి. ఏంది జైస్వాలు, ఏమో అంటాను? ఏం లేదు గిల్లు బ్రో, అందరం కలిసి మంచిగా కలిసికట్టుగా ఆడి వెస్టిండీస్ మీద గెలుద్దాం అంటానా. జడేజా బ్రో వైస్ కెప్టెన్ అయినావంట కదా? అయినా రోహిత్, ఏదో మన పంతు ఇంజూరీ అయింది కాబట్టి కావాల్సి వచ్చింది. రిటైర్మెంట్ ఇచ్చే ఏజ్లో వైస్ కెప్టెన్ అయ్యి ఏం చేద్దాం అనుకుంటున్నావు జడేజా బ్రో? ఏం చేద్దాం మరి, ఇన్ని సంవత్సరాలు మీ ఇద్దరే నియంతృత్వ పాలన చేసిళ్ళు. నేను కష్టపడి గెలిపించి మీ ఇద్దరికి కెప్టెన్సీలో పేరు తెచ్చిన తప్ప నాకు కెప్టెన్సీ చేసే అవకాశం ఇప్పుడు రాలేదు. కనీసం మీ ఇద్దరు రిటైర్మెంట్ ఇచ్చినాకనన్నా ఇప్పుడు వైస్ కెప్టెన్ అయ్యే అవకాశం వచ్చింది. తర్వాత కెప్టెన్సీ కూడా వస్తుంది కావచ్చు, ఎవరికి తెలుసు. అంటే నీకు ఇంకా కెప్టెన్సీ చేయాలన్న ఆశ ఉన్నదన్నట్టే. ఎందుకు ఉండకూడదు? బ్యాట్స్మెన్ మీకే ఉండంగా బౌలింగ్ బ్యాటింగ్ 2 చేసే నాకు ఉండద్దా? నాకే కాదు, మా అశ్విన్ భయ్య కూడా కెప్టెన్సీ చేద్దామని ఉండే, కానీ పాపం ఆయన మీ వల్ల కెప్టెన్ కూడా కాకుండా రిటైర్మెంట్ ఇచ్చేసిండు. కానీ నేను అట్లా కాదు, కెప్టెన్ అయ్యేదాకా రిటైర్మెంట్ ఇచ్చేదే లేదు. అయ్యో జడేజా భాయ్, ఈ విషయం ముందే చెప్పేది ఉంటే నేను ఈ టెస్ట్ సిరీస్కి రెస్ట్ తీసుకుంటుండే కదా, నువ్వే కెప్టెన్సీ చేస్తుండే కదా. ఏసియా కప్ ఆడ అలసిపోయి ఉన్నా, ఫస్టే చెప్పాల్సింది జడేజా భాయ్. అదేంది గిల్లు, మరి మొన్న నాకు ఫోన్ చేసి ఈ వెస్టిండీస్ సిరీస్ని ఎట్టి పరిస్థితులలో వదిలిపెట్టా, మంచిగా సెంచరీలు డబుల్ సెంచరీలు చంపుకుంటా అన్నావు. ఇలాంటి చిన్న టీంల మీద ఆడే ఛాన్స్ మళ్ళా దొరకది, దొరికినప్పుడు ఉపయోగించుకోవాలి, నువ్వు కూడా ఉపయోగించుకో అని చెప్పినావు. ఆ విషయం ఇప్పుడు చెప్పాలి నా ఎన్కేఆర్ బ్రో. హోపు, ఈ ఇండియా మీద నీకు మంచి రికార్డు ఉన్నదివే. నువ్వు మాత్రం ఎట్టి పరిస్థితులలో సెంచరీల మీద సెంచరీలు కొట్టి మనం మ్యాచ్లు కనీసం డ్రా అన్న చేసుకోవాలి. ఏం మాట్లాడుతున్నావు చేస్ బ్రో?
మనం గెలవడానికి ట్రై చేస్తే మ్యాచ్ డ్రా అవుతుంది. అదే మనం డ్రా చేయడానికి ప్రయత్నిస్తే మ్యాచ్ ఓడిపోతాం. అయినా మన టీంకి ఏం తక్కువైంది? బౌలర్లు లేరా, బ్యాట్స్మెన్లు లేరా? వాళ్ళు ఆడేది క్రికెటే, మనం ఆడేది క్రికెటే. మనం భయపడితే వాళ్ళు భయపెడతారు, అదే మనం భయపెడితే వాళ్ళు భయపడతారు. ఈ సిరీస్లో మనం ఆడబోయే ఆట చూసి వెస్టిండీస్ అంటే ఏందో ప్రపంచానికి మళ్ళా తెలవాలి. ఓ భయ్యా, మొన్ననే ఏషియా కప్లా 17 వికెట్లు తీసిన. ఇక ఈ సిరీస్లో నేను ఎట్లా ఆడబోతున్నానో నీ ఇమాజినేషన్కే వదిలేస్తున్నా. 4 స్పిన్నర్లు ఉన్నారు చేస్ బ్రో మా స్క్వాడ్లా. అంతా స్పిన్నే వేపిత్తా. మధ్య మధ్యలో మా సిరాజ్ మియాతో వేపిత్తా. ఏడ తట్టుకుంటారు మీరు మా స్పిన్నుని? మీరు ఒక పని చేయాలి, టాస్ గెలిచిరనుకో ఎట్టి పరిస్థితులలో మాకు బ్యాటింగ్ ఫస్ట్ ఇవ్వకుల్లి. మా పిల్లగాళ్ళు వచ్చిన వాళ్ళు వచ్చినట్టు సెంచరీ కొట్టుకుంటూ పోతే మీరు తట్టుకోలేరు పాపం. కరెక్ట్ గెలు బ్రో. మనం 2 రోజులు చేస్తామో 3 రోజులు చేస్తామో బ్యాటింగ్ మనకే తెలియదు. ఏమంటావు రాహుల్ అన్న? సుదర్శన్ తమ్ముడు, ఇసొంటి మ్యాచ్లలోనే మనం కేర్ఫుల్గా సెంచరీలు కొట్టుకోవాలి. గిల్లు, నువ్వు ఒక పని చేయి, టాస్ గెలిచి ఫస్ట్ బ్యాటింగ్ తీసుకో. మన తమ్ముళ్ళు అందరూ సెంచరీలు కొట్టుకుంటారు. ఓకే రాహుల్ అన్న, దాందేముంది, అట్లనే చేద్దాం. అంటే మీకు సెంచరీలు సప్లై చేయడానికే మేము వెస్టిండీస్ నుండి ఇక్కడికి వచ్చినాం అనుకుంటారా? మీ బౌలర్ల దాంట్లో సెంచరీలు కొట్టడానికే వచ్చినాం. ఇండియాలో టెస్ట్ సిరీస్ ఓడించిండని ఈ రాష్ట్రం చేజ్ పేరు చరిత్రలో నిలిచిపోవాలి చిరస్థాయిగా. చేజ్ అన్న, ఆశకు హద్దు ఉండాలని గుండుకు సిగ్గు ఉండాలి. ఏడికి వచ్చి ఏం మాట్లాడుతున్నావు చెప్పు? మా దగ్గరికి వచ్చి ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, న్యూజిలాండే టెస్ట్ సిరీస్లు గెలవాలంటే భయపడతాయి. అలాంటిది 4 పిల్లగాళ్ళని వేసుకొచ్చి టెస్ట్ సిరీస్ గెలుద్దాం అనుకుంటున్నావా? ఈ 2 టెస్ట్ మ్యాచ్లు ఎట్లుండబోతున్నాయి అంటే ఫ్యూచర్లో టెస్ట్ క్రికెట్ ఆడాలంటేనే మీ పిల్లగాళ్ళు భయపడాలి. పూచ కూత కోస్తాం. ఛాంపియన్స్ ట్రోఫీ, T20 వరల్డ్ కప్, ఏషియా కప్ అన్నీ గెలుచుకుంటూ వచ్చేసరికి మీ కాన్ఫిడెన్స్ హై లెవెల్ ఉన్నది. ఆ కాన్ఫిడెన్స్ని దింపడానికే వెస్టిండీస్ నుండి చేసి దిగిండు. లెట్స్ మీట్ ఇన్ ద గ్రౌండ్. సో ఫ్రెండ్స్, ఈ స్పూఫ్ కనుక మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. వీడియోని లైక్ చేయండి. ఇక ఏషియా కప్ అయిపోయిందో లేదో వెస్టిండీస్తోని టెస్ట్ సిరీస్ అయితే స్టార్ట్ అవుతుంది. రేపు అహ్మదాబాద్లో ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ మార్నింగ్ 9:30కి స్టార్ట్ అవుతుంది. ఇక మన టెస్ట్ స్క్వాడ్లో మెయిన్గా జరిగింది ఏంటంటే రిషబ్ పంత్ ఇంజురీతో బయట ఉన్నాడు కాబట్టి ధ్రువ్ జురెల్ టీంలో ఉన్నాడు. ఇంగ్లాండ్ సిరీస్లో పర్ఫార్మెన్స్ మంచిగా లేదు కాబట్టి కరుణ్ నాయర్ని అయితే డ్రాప్ చేసిళ్ళు. ఇంకో కర్ణాటక బ్యాట్స్మెన్ దేవదత్ పాడికల్ని అయితే స్క్వాడ్లో సెలెక్ట్ చేశారు. బట్ మాక్సిమం ప్లేయింగ్ లెవెల్లో సాయి సుదర్శనే ఉండే ఛాన్స్ ఉంది. ఇక ఇంజురీతో బయటికి పోయిన మన తెలుగు ప్లేయర్ నితీష్ కుమార్ రెడ్డి కూడా మళ్ళీ స్క్వాడ్లో కంబ్యాక్ ఇచ్చిండు. మొన్న ఏషియా కప్లో తిలక్ వర్మ లాగానే ఈ టెస్ట్ సిరీస్లో ఎన్కేఆర్ కూడా మంచిగా ఆడిండంటే మన తెలుగు స్టేట్స్లో క్రికెట్ ఆడుతున్న వాళ్ళకి మంచి ఎంకరేజ్మెంట్ ఉంటుంది. వాళ్ళకు కూడా ఆ స్టేజ్కి పోవాలన్న హోప్ అయితే వస్తుంది. సో నితీష్ కుమార్ రెడ్డి ఈ సిరీస్లో బ్యాటింగ్ అండ్ బౌలింగ్లో మంచి పర్ఫార్మెన్సెస్ ఇవ్వాలని అనుకుంటున్నా. ఇక 99% ఈ టెస్ట్ సిరీస్ అయితే మనకి కేక్ వాకు ఈజీగా విన్ అవుతాం. మ్యాక్సిమం 3 రోజులు లేకపోతే 4 రోజులు అంతే. ఆ తర్వాత 5వ రోజు దాకా ఆట పోతుందని నేనైతే అసలు అనుకోవట్లేదు. అది కూడా మనోళ్ళు ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే, వాళ్ళు ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే ఇంకా పరిస్థితి దారుణంగా ఉండే ఛాన్స్ ఉంది. 2 రోజులలో కూడా మనకు ఆట అయిపోవచ్చు. ఇక మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. నెక్స్ట్ వీడియో రేపు ఫస్ట్ డే ఆట అయిపోయినాక చేద్దాం. థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్.